నమస్కారం. బంగారంలో నమ్మకానికి అమ్మ వంటిది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. ఈరోజు మనం ఉన్నాము సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్లో. ఈరోజు మనం చూడబోయే కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్ అండ్ మంగళసూత్రం కలెక్షన్స్. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లాక్ బీడ్స్లోనే లాంగ్ లెంత్ మోడల్స్ అండి. ఇప్పుడు నేను వేసుకున్నది వచ్చేసి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ మోడల్. సో మనకి ఏంటంటే ఇటు గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో అలాగే బ్లాక్ బీడ్స్లో మనకి ఈ లాంగ్ లెంత్ అనేది బ్లాక్ బీడ్స్ చైన్ అనేది వచ్చింది. ఇది సింపుల్ అండ్ ట్రెండీ లుక్లో మనకి కనిపిస్తుంది. ఎయిదర్ వెస్ట్రన్ వేర్కి ట్రెడిషనల్గా కనిపించేస్తుంది, అలాగే వెస్ట్రన్ వేర్ లుక్లో కూడా శారీస్కి ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా ఇది లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ లాంగ్ లెంత్ కలెక్షన్స్ చూద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్లాక్ బీడ్స్లో లాంగ్ లెంత్ కలెక్షన్స్ వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ లీఫ్ డిజైన్ మోడల్స్తో మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పెండెంట్స్ లాగా వచ్చి బ్లాక్ బీడ్స్ వచ్చి అలాగే గోల్డ్ బాలెన్స్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ హెవీగా ఎవరైతే ట్రెడిషనల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా పెద్దదిగా కనిపించాలి, అలాగే హెవీ లుక్ ఉండాలి, మనకి ట్రెడిషన్కి తగ్గట్టు ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ లాంగ్ లెంత్లో ఇవి చాలా బాగుంటాయండి. అలాగే మనకి నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి అన్నీ ఒకే డిజైన్లో కాకుండా ఇలాగ గోల్డ్లోని మనకి లీఫ్ ప్లస్ చుట్టూరా వచ్చేసి మనకి గోల్డ్లోనే మనకి చైన్ టైపు, మధ్యలో మళ్ళీ బ్లాక్ బీడ్స్, మళ్ళీ చైన్ వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ లాకెట్లో ఏంటంటే లాంగ్ లెంత్లో మనకి ఫుల్ లెంత్లో ఇది కనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ మోడల్ వచ్చేసి యూనిక్ డిజైన్ అనమాట ఇదైతే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పెండెంట్లోనే లాంగ్ లెంత్లోనే. సో మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పాను కదా, అంటే పెద్దవాళ్ళు మరీ పెద్దవాళ్ళు కాకుండా అమ్మ లాంటి వాళ్ళు వేసుకోవాలంటే కొంచెం యూనిక్ డిజైన్స్లో ఒకే మోడల్ అనేది ప్రిఫర్ చేయరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా గోల్డ్ మిక్స్లోనే మనకు తక్కువ గోల్డ్ వచ్చి ఎక్కువ బ్లాక్ బీడ్స్ బాగా కనిపించాలనుకున్నప్పుడు ఇలాంటి వెరైటీ ఆఫ్ బ్లాక్ బీడ్స్లో లాంగ్ లెంత్లో మనం ట్రై చేయొచ్చు. సో ఇలాంటి వాటిలో వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది, అలాగే గోల్డ్ ప్లస్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కాంబినేషన్లో ఉన్నట్టుంటుంది అనమాట. మనం ఇందాక చూసింది అయితే ట్రెడిషనల్ వేలో ఎవరికైతే కొంచెం పెద్దవాళ్ళకి కావాల్సిన లాంగ్ లెంత్లో ఉన్న బీడ్స్ కలెక్షన్ చూసాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం 30 to 40 ఆ రేంజ్లో ఉన్న ఉమెన్స్లో ఏంటంటే ఇప్పుడు ట్రెండీ వర్షన్ అడుగుతున్నారు. ఎయిదర్ ఆఫీసెస్కైనా శారీస్ మీదకైనా ట్రెండీ వర్షన్లో కావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ బ్లాక్ బీడ్ కనెక్షన్ లాంగ్ లెంత్ అనేది చాలా బాగుంటుంది. ఇవి చూడండి, గోల్డ్ బాల్స్ వచ్చేసి యూనిక్ డిజైన్లా కనిపిస్తున్నాయి మనకి. గోల్డ్ బాల్స్లోనే మనకి ఫస్ట్ బ్లాక్ బీడ్స్లో అక్కడక్కడ గోల్డ్ బాల్స్ వచ్చి తర్వాత వచ్చేసి గోల్డ్ బాల్స్ని మనకి 2 types ఆఫ్ గోల్డ్ బాల్స్ మధ్య బ్లాక్ బీడ్స్ అనేది మధ్యలో అరేంజ్ చేశారు. ఈ బ్లాక్ బీడ్స్ అనేది గోల్డ్ బాల్స్కి మధ్యలో బ్లాక్ బీట్ ఇచ్చి తర్వాత మళ్ళీ నార్మల్గానే ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది మళ్ళీ చైన్ లాగా లింక్ చేసి ఇక్కడ ఏదైతే మధ్యలో వేసుకుంటామో అక్కడ యూనిక్గా కనిపించడానికి ఈ డిజైన్ అనేది అరేంజ్ చేశారు. బ్లాక్ బీడ్స్ ప్లస్ గోల్డ్ బాల్, మళ్ళీ ఒక బ్లాక్ బీడ్స్ టైప్లో గోల్డ్ బాల్ ఫినిషింగ్ ఇచ్చి అలాగే తర్వాత మళ్ళీ బ్లాక్ బీడ్స్ ఇచ్చి ఈ ప్యాటర్న్ని సీక్వెన్స్లో వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ లుక్ అనేది చాలా యూనిక్గా అండ్ ట్రెండీగా కనిపిస్తుంది. ఇలాంటివి ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, ఎందుకంటే యూనిక్గాను ఉంటుంది అలా ట్రెడిషనల్గాను ఉంటుంది అనమాట. దీంట్లోనే మనకి ఇంకొంచెం మనం సన్నగా కావాలి, మనకు అసలు వేసుకున్న ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది చూడండి. ఇదైతే ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న సీక్వెన్స్లోనే ఫస్ట్ బ్లాక్ బీడ్స్ తర్వాత గోల్డ్ బాల్ సీక్వెన్స్ అనేది ఒక 4-5 ఇచ్చారు. ఇక్కడ 4-5 ఉన్నాయి, తర్వాత బ్లాక్ బీడ్స్ ఇచ్చాడు. మధ్యలో ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్కి ఈ డిజైన్ ఏంటంటే లీఫ్ లాంటి డిజైన్ వచ్చింది. ఇక్కడ చాక్లెట్ టైప్ డిజైను గోల్డ్లోనే ఇచ్చారన్నమాట. తర్వాత వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్, మళ్ళీ గోల్డ్ బాల్స్ ఒక 5. ఈ సీక్వెన్స్ వర్క్ అనేది ఏమవుతుందంటే చాలా మినిమల్గా కనిపిస్తుంది. బ్లాక్ బీడ్స్ లాంగ్ లెంత్లోనే మినిమల్ లుక్ అలాగే ట్రెండీ లుక్లో కనిపిస్తుంది అనమాట. ఎవరైనా మీకు ట్రెండీగా అలాగే మినిమల్ లుక్లో డైలీ వేసుకోవడానికి కానీ ఇంకేమైనా ఆఫీస్ వేర్కి కానీ లాంగ్ టైప్లో మనకి బ్లాక్ బీడ్స్ కావాలనుకుంటే ఈ టైప్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. మనం ఇందాక చూసాం కదండి బ్లాక్ బీడ్స్లోనే లాంగ్ లెంత్ కలెక్షన్స్ విత్ పెండెంట్స్ ఇవన్నమాట. మనం జనరల్గా బ్లాక్ బీడ్స్ లాంగ్ లెంత్ కలెక్షన్ వచ్చేసి 15 grams నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మనకి ఎన్ని గ్రామ్స్ వరకు కావాలంటే అంత లెస్ వెయిట్లో కూడా వీళ్ళు చేయిస్తారు మేకింగ్ ఇస్తే. అలాగే మనకి ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే పెండెంట్ ఒకవేళ రిమూవ్ చేయాలన్నా కూడా వీళ్ళు రిమూవ్ చేసి మీకు ఈ మోడల్ నచ్చింది అనుకోండి పెండెంట్ తీసి కూడా
మీకు ఇచ్చేస్తారు. సో ఈ మోడల్స్లో ఏంటంటే పెండెంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెండెంట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి రూబీ అండ్ సీజర్ కాంబినేషన్ లాగా ఒక పెండెంట్ వచ్చింది. ఇది వచ్చేసి లీవ్ డిజైన్ అనమాట. లీవ్ డిజైన్ లాగా ఒక పెండెంట్ వచ్చింది. ఇంకొంతమంది ఇంకా బ్రాడ్గా కావాలంటారు, పెండెంట్స్లోని చాలా బ్రాడ్గా కనిపించాలి, మాకు వేసుకున్నట్టు అనిపించాలి అన్నట్టు పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాంటి లుక్. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్లోనే హ్యాంగింగ్ టైప్స్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్లాక్ బీడ్స్ విత్ హ్యాంగింగ్ టైప్ పెండెంట్ అనమాట. ఇది ఈ లుక్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇందాక మనం లాంగ్ లెంత్లో బ్లాక్ బీడ్ కలెక్షన్ చూసాం కదా, ఇప్పుడు షార్ట్ లెంత్లో బ్లాక్ బీడ్ కలెక్షన్స్ చూద్దాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బ్లాక్ బీడ్స్లో షార్ట్ లెంత్ కలెక్షన్ ఉందండి. ఇప్పుడు చాలామంది లాంగ్ లెంత్ కన్నా షార్ట్ లెంత్ ప్రిఫర్ చేస్తున్నారు బ్లాక్ బీడ్స్లోని. అలాగే వాళ్ళకి ఏంటంటే ఆఫీస్ వేర్కి షార్ట్ అండ్ క్యూట్గా కావాలి మాకు, అలాగే కనిపించినంతగా అంటే వేసుకున్నా కనిపించినంతగా ఉండాలి, అలాంటి కలెక్షన్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్తాను. ఇది చూడండి, ఈ ఫస్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ పెండెంట్ వచ్చేసి లాకెట్ టైప్లో అంటే హ్యాంగింగ్ టైప్ వచ్చిందనమాట. ఈ పెండెంట్ మోడల్ చాలా బాగుంది. ఫస్ట్ మనం ఈ కలెక్షన్ని ఫస్ట్ నుంచి చూసినట్టయితే బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ ఇచ్చారు. ఇక్కడైతే సింగిల్ లైన్స్లో అక్కడక్కడ గోల్డెన్ బాల్ లాగా చిన్న చిన్న గోల్డెన్ బాల్స్, చాలా చిన్నవి అనమాట, మైన్యూట్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి సీక్వెన్స్లో. అలాగే మధ్యలో ఒక గోల్డెన్ బాల్కి బ్లాక్ బీడ్స్కి గోల్డెన్ ఫినిషింగ్ వచ్చిందనమాట. గోల్డెన్ ఫినిషింగ్ వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. ఇటు సైడ్ సేమ్ కూడా అలాగే బ్లాక్ బీడ్స్ వచ్చారు, అలాగే గోల్డెన్ బాల్స్ అక్కడక్కడ గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. మధ్యలో 3 టైప్స్ ఆఫ్ గోల్డెన్ బాల్స్కి బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. సో తర్వాత ఈ సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఈ పెండెంట్ హ్యాంగింగ్ పెండెంట్ లాగా కొంచెం మీనా వర్క్ లాంటిది వచ్చి హ్యాంగింగ్ పెండెంట్. ఎవరికైతే కొంతమందికి హ్యాంగింగ్ పెండెంట్ నచ్చుతాయి, కొంతమందికి హ్యాంగింగ్ లేకుండా నచ్చుతాయి. అలా హ్యాంగింగ్ నచ్చే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా బాగుందని యూనిక్గా ఉంది. అలాగే ఇది కూడా హ్యాంగింగ్ కలెక్షన్స్లోనే పెండెంట్లో హ్యాంగింగ్ వచ్చింది. ఇది కాకపోతే బ్లాక్ బీడ్స్తో హ్యాంగింగ్స్ టైప్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి గోల్డ్ ఎక్కువగా కనిపించాలి, బ్లాక్ బీడ్ తక్కువగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది చాలా నచ్చుతుంది. ఇది చూడండి, బ్లాక్ బీడ్స్ యాజ్ యూజువల్ వచ్చాయి. ఇక్కడ గోల్డ్ బాల్ అనేది మనకి గోల్డ్ బాల్ అనేది ఎట్లా అంటే మనకి పెద్ద గోల్డ్ బాల్ లాంటిది వచ్చింది, పెద్ద గోల్డ్ బాల్. అలాగే మళ్ళీ బ్లాక్ బీడ్స్ వచ్చి 3-4 బ్లాక్ బీడ్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ 2 గోల్డ్ బాల్స్ అని చాలా చిన్నగా ఇచ్చారు, అంటే కనిపించినంతగా ఇచ్చారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ మనం బ్లాక్ బీడ్స్లోనే షార్ట్ మోడల్ చూస్తున్నామండి. ఈ షార్ట్ లెంత్ మోడల్స్లో ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. లైట్ వెయిట్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. కొంతమంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లాంగ్ లెంత్ బ్లాక్ బీడ్స్ అనేది ప్రిఫర్ చేయరు. షార్ట్ లెంత్లో చాలా లెస్ వెయిట్లో మనకు వేసుకున్న కనిపించనీయకుండా ఉండేంత మోడల్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి స్పెషల్ వన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్లాక్ బీడ్స్లో వచ్చేసి అన్ని బీడ్స్, ఇవన్నీ బీడ్స్ అండి, కానీ ఇది మాత్రం స్టోన్స్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్తో వస్తుంది. అలాగే ఇది చూడండి, మనకి రిప్లికాలో వైట్ సీజర్స్ టైప్లో బాల్స్ వచ్చాయి. అది గోల్డ్ ఫినిషింగ్తో సీజర్ టైప్లో మనకి బాల్స్ అనేది ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఒక యూనిక్ లుక్ అనేది వస్తుంది అనమాట. వేసుకున్నప్పుడు ఏంటంటే వేసుకున్న మంగళసూత్రమా కాదా అన్న డౌట్ కూడా రావచ్చు, అంత యూనిక్ లుక్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే లెస్ వెయిట్తో ఉంటుంది, చాలా లెస్ వెయిట్తో ఉంటుంది కాబట్టి వేసుకున్న పెద్దగా బరువులాగా అనిపించదు, యూనిక్గా కూడా ఉంటుంది, డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హాఫ్ అండ్ హాఫ్ లాగా అనిపిస్తుందండి, హాఫ్ చైన్ హాఫ్ బ్లాక్ బీడ్ కలెక్షన్. ఇలాంటి కలెక్షన్ నేను ఇప్పటిదాకా చూడలేదు బ్లాక్ బీడ్స్లో షార్ట్ మోడల్లో. సో ఇదేంటంటే యూనిక్గా అనిపించింది. అలాగే ఇదేంటంటే లెస్ వెయిట్ ఉంటుంది, అలాగే క్యారీయింగ్కి మనకి గోల్డ్ వేసుకున్నట్టు ఉంటుంది, అలాగే బ్లాక్ బీడ్స్ వేసుకున్నట్టు ఉంటుంది. డబుల్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి డబుల్ లుక్ ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా బాల్స్ కాంబినేషన్ అంటే మనం చాలా డేస్ నుంచి చూస్తున్నాం. బాల్స్ కాంబినేషన్ ఎప్పుడు బోర్ కొట్టదు. బాల్స్ కాంబినేషన్లో బ్లాక్ బీడ్స్ ఉంటే అది హాఫ్ అండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఇచ్చారు, 3/4 ఇచ్చారు దీనికి. చూడండి, ఇక్కడంతా బ్లాక్ బీడ్స్ వస్తే ఆల్మోస్ట్ గోల్డ్ ఎక్కువగా కావాలి, ఆల్మోస్ట్ 3/4 కావాలి గోల్డ్ అనుకున్న వాళ్ళు ఇలా ఎక్కువ గోల్డ్ బాల్స్తో తీసుకున్నట్టయితే బ్లాక్ బీడ్స్ ఎక్కువ మనం డామినేట్ చేయకుండా గోల్డ్స్ కూడా సేమ్ వెయిటేజ్తో ఉంటాయన్నమాట. సో ఇలాంటివి ఏంటంటే ఎప్పటికీ యూనిక్ కలెక్షన్ అంటారు, అంటే ఎప్పుడు
ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్ అలాగే ఫాలో అవుతూ కొంతమంది అవే నచ్చుతాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ టైప్లో ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంచుతండి. ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్స్లో. కొంతమంది అడుగుతుంటారు, మాకు చూపించకండి, కొత్త డిజైన్స్ చూపించండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇలా బటర్ఫ్లై హ్యాంగింగ్ టైప్లో కొంచెం కలెక్షన్ అనేది యూనిక్గా ఉంటుంది. విత్ మనకేంటంటే మధ్యలో గోల్డ్ బాల్స్తో బ్లాక్ ఫినిషింగ్, గోల్డ్ బాల్స్కి బ్లాక్ ఫినిషింగ్ అక్కడక్కడ వచ్చి మధ్యలో లింక్స్ అనేది ఇచ్చి చాలా యూనిక్గా కనిపిస్తుంది. విత్ లెస్ వెయిట్ అనమాట. ఇవి వచ్చేసి వెయిట్ డిస్కస్ చేసుకుంటే ప్రతి ఒక్కటి బిలో 8 గ్రామ్స్ లోపలే ఉన్నాయండి. 7 to 8 గ్రామ్స్, 8 గ్రామ్స్ కొన్ని అబోవ్ కూడా ఉన్నాయి. అంటే మనము గోల్డ్ ఎంత అయితే ఎక్కువ కావాలనుకుంటున్నామో అంత కన్సిడరేషన్ పెరిగి మనకి వెయిటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అంతే తప్ప మనకి ఇది చాలా లెస్ వెయిట్లో, మనకి ఇప్పటిదాకా చూసిన వాటిలో చాలా లెస్ వెయిట్లో బ్లాక్ బీడ్స్లో షార్ట్ లెంత్ కలెక్షన్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇందాక నేను చెప్పినట్టు బ్లాక్ బీడ్స్ షార్ట్ లెంత్లోనే కొంతమందికి డైమండ్స్లో కావాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రైస్ ఎక్కువైపోతుంది. కానీ లుక్ మాత్రం డైమండ్స్ వేసుకున్నట్టే ఉండాలి, మన బడ్జెట్లో రావాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ కలెక్షన్ అండి. ఇది ఎందుకు బెస్ట్ కలెక్షన్ అన్నానంటే ఇది మనకి సీజర్స్లో వస్తుంది, బట్ డైమండ్ లుక్కే వస్తుంది అనమాట. సేమ్ డైమండ్ లుక్ అనేది సేమ్ అట్లాగే రిప్లికాలా లాగా ఉంటుంది, బట్ సీజర్తో మేకింగ్ చేస్తారనమాట. ఇవి వచ్చేసి మనకు సేమ్ బడ్జెట్లో వస్తాయి. డైమండ్ లుక్ లాంటివి మనకి లుక్కే వస్తుంది. మనకు సీజర్స్తో కాంబినేషన్లో అనేసి సీజర్స్తో బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ వస్తాయి. ఇది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంగళసూత్రం లాగా 2 బొట్లు వచ్చి, అలాగే ఇవన్నీ కూడా సీజర్స్ అనమాట. గోల్డెన్ బాల్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇలా ఒక్కొక్కటి ఇలాగ చూడండి. 8ని మనము స్లీపర్ వేలో చూస్తే, 8ని స్లీప్ వేలో చూస్తే ఇలా యూనిక్ కలెక్షన్స్లో యూనిక్ పెండెంట్ వచ్చి కొంతమందికి చాలా నచ్చుతుందండి. అంటే మనం బీడ్స్ ఎంతమంది చూస్తారో కొంతమంది పెండెంట్ కూడా అంత అబ్జర్వ్ చేసి తీసుకుంటారు బ్లాక్ బీడ్స్లో షార్ట్ లెంత్లో మాత్రం. అలాంటి వాళ్ళకు ఇది వచ్చేసి యూనిక్ కలెక్షన్ అనే చెప్పాలి. సీడర్స్లోనే మనకి ఈ చూడండి లీఫ్ డిజైన్ వచ్చింది, కింద లీఫ్ డిజైన్కి డాట్స్ లాగా వచ్చింది. ఇలా 4-5 వెరైటీస్ ఆఫ్ సీజర్స్లోనే మనకి బ్లాక్ బీడ్స్లో షార్ట్ లెంత్ కలెక్షన్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంతమందికి బ్లాక్ బీడ్ షార్ట్ కలెక్షన్లోనే ఎన్ని కలెక్షన్స్ చూపించినా నచ్చవు వాళ్ళకంటే. ఎంబ్రాయిడరీ, పర్ల్స్ కాంబినేషన్ కానీ, అలాగే డైమండ్స్లో కానీ, డైమండ్స్ రిప్లికాలో కానీ ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఇలాంటి వాటిలో వాళ్ళకి ఏంటంటే రూబీస్లో, ఎంబ్రాయిడరీలో ఇలాంటి కలెక్షన్స్ అనేవి విత్ ఏదైతే మనకి బ్లాక్ బీడ్స్లో షార్ట్ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చూడండి, ఇక్కడ ఎంబ్రాయిడరీ అటు సైడ్ ఇచ్చాడు, మధ్యలో మనకి సీజర్స్లోనే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనేది ఎక్స్ప్లోర్ చేశారు. ఇది చూడండి ఎంత లుక్, అంటే ఫ్యాన్సీ లుక్ కావాలి మనకి, లెస్ వెయిట్ ఉండాలి, ఫ్యాన్సీ లుక్ కావాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. వాళ్ళకి కొంతమందికి స్టోన్స్ చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు, అన్నిట్లోనూ స్టోన్స్ కలెక్షన్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్లాక్ బీడ్స్లోనే స్టోన్స్ ఇలాంటి వాటివన్నీ చూడండి. ఇది రూబీస్లో వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ రూబీస్ వచ్చాయి, మధ్యలో గోల్డెన్ బాల్స్ లాగా మనకి సీజెడ్ కాంబినేషన్స్లో వచ్చింది. ఇది బ్లాక్ బీడ్స్ అనేది ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వచ్చింది. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బీడ్స్ అనేవి మనకి ఇక్కడ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో మనకి లెస్ వెయిట్లో అన్ని కలెక్షన్స్ అనేవి ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని కలెక్షన్స్లో బ్లాక్ బీడ్స్లో ఎటువంటి లెస్ వెయిట్లో ఎటువంటి కలెక్షన్స్ కావాలన్నా వాళ్ళకి తగ్గట్టు ఆ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కొంతమందికి బ్లాక్ బీడ్స్ కావాలి, డైమండ్స్లోనే ఉండాలి అవి కూడా అనిపించిన వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి చూడండి, బ్లాక్ బీడ్సే డైమండ్ బ్లాక్ బీడ్స్ అనమాట. వీటిలో వచ్చేసి 3 లేయర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి గోల్డ్ ఏదైతే గోల్డ్ చైన్తో మనకి అటాచ్ చేసి మధ్యలో గోల్డ్ అనేది మనకి లింక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, చైన్ లింక్స్ అనేవి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే యూనిక్గా అనిపిస్తుంది. కొంతమంది డైమండ్స్లోనే మాకు కావాలి, అన్ని డైమండ్స్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే ఇవి 3 లేయర్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఒకవేళ కొంతమంది 3 లేయర్స్ వద్దు, మాకు 2 లేయర్సే కావాలనుకున్నారనుకోండి, ఇదే డిటాచ్ చేసి 2 లేయర్స్ ఇస్తారు. అది కూడా వద్దు, మాకు 1 లేయర్లోనే కావాలనుకున్న వాళ్ళకి సింగిల్ లేయర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ వెయిట్ మీకు ఏ లేయర్ కావాలో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.